అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమః. సెప్టెంబర్ నెల 21 తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 21వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం భరణి కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం వ్యాగ్యుత రోజు శనివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:49 నుండి 12:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:09 నుండి 6:57 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:57 నుండి 7:46 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:42 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి. తమకు ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే, కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వలన మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది. ఈరోజు టీవీ చూడటాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు, కానీ మీ యొక్క కళ్ళపై కూడా శ్రద్ధ అవసరము. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాల అభివృద్ధి బాటలో సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. కీలక వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల సహాయంతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. దూర ప్రాంతం నుండి శుభవర్తమానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. గత వెంచర్ నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీ ప్రేమ భాగస్వామి తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు. ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయడం మంచి విషయం. దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును. ఈరోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు. దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి గాను మీ తీవ్రమైన దుస్తనాన్ని అదుపు చేసుకోండి. అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదమని, అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయగలదని గ్రహించండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు.
నిర్ణయం చేసేటప్పుడు గర్వం, అహంకారం కలగనివ్వకండి. మీ క్రింద ఉద్యోగులు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపించడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విజేతలవుతారన్నమాటే. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు మీకు గుర్తు చేయవచ్చు. కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిపుట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పాడు చేయాలని చూస్తారు. కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చవి చూడనున్నారు. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టిన మూడ్లో ఉంటారు. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది. విధేయత గల మనసు, ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. ఏ రోజు కా రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్లను చెదరబెడతాయి. మీరు మీకోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు. పోటీ పరీక్షలకు వెళ్లేవారు ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష భయం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. మీ పరిశ్రమ, కష్టం రాణింపుకి వస్తాయి. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చును. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. మీ శ్రీమతితో పిక్నిక్కి వెళ్ళడానికి చాలా మంచి రోజు. అది మీ మూడ్ని రీఛార్జ్ చేయడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే అవి కూడా తొలగిపోతాయి. మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీరు మీ పరిశ్రమను కొనసాగించాలి. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అందుతుంది. మీ చదువులను పనంగా మీరు బయట ఆటలలో అతిగా పాల్గొంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్తు ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రులు సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి. రోజు యొక్క 2వ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండడంతో లాభదాయకమైన రోజు. విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీ వెచ్చలివిడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోల్డు ఖర్చు చేయడం మానాలి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి మీ సృజనాత్మక ఆలోచనలు పెంచడానికి పసుపు, శనగపప్పుతో ఒక ఆవుకి ఆహారం ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.